ఆ సినిమా అంటే ఇక ర్యాంప్ ఆడించేశాడు హీరో అయితే ఇంకా వెనక తిరిగి చూడాల్సిన పనే లేదు. ఎందుకంటే హీరోయిన్కి ఉన్న ఒక ప్రాబ్లమ్ని తీర్చాడు లాస్ట్ వరకు. అంటే మనం ప్రేమించడం అంటే ఇంకో అబ్బాయితో మాట్లాడితే మనం తట్టుకోలేం. ఇందులో అలా కాదు, ఒక గంట లేట్ అయితే తట్టుకోలేదు, వస్తున్నానే అంటే తట్టుకోలేదు, ట్రాఫిక్ జామ్ అయితే ఏదో పని ఉందంటే తట్టుకోలేదు హీరోయిన్. లాస్ట్ వరకు చాలా హీరోయిన్ని చెండాడేసిందండి. హీరోయిన్ అయితే హీరోయిన్ 30 తిప్పలు పెట్టింది ఫుల్ కామెడీ ఇంటర్వల్ తర్వాత. అంటే 10 హీరోయిన్కి ఒక ఫ్రెండ్ ఉన్నట్టు హీరోయిన్ ప్రక్కన ఫ్రెండ్ ఉంటుంది. ఒరే నీ పని అయిపోయింది అంటూ ఉంటుంది. మనం అనుకుంటాం అంటే ఏ రాయలసీమ స్టోరీయో లేకపోతే ఎవడో వస్తాడేమో ఏంటో అనుకుంటాం. కానీ అలా కాకుండా తనలో ఉన్న ఒక పాల్ట్ అంటే చాలా సినిమాలు చూసినది ఒక కొత్త స్టోరీ అనమాట. తనలో ఉన్న పాల్ట్ తట్టుకోలేకపోద్ది, ఏం జరిగింది తట్టుకోలేకపోద్ది, ఒక నిమిషం లేట్ అయిందని తట్టుకోలేకపోద్ది అనమాట. అంటే లాస్ట్ వరకు ఉండి ఎలా మెప్పించాడు అనేది ర్యాంప్ అనమాట. అబ్బవరం ఇచ్చాడు ఒక వరం అండి. రొమాంటిక్స్ కాదు, ఇంక మంది వేస్తానంటాడు, ఒక 50 సార్లు వేసి ఉంటాడు, తాగుడు అదొకటే కొంచెం ఎక్కువగా ఉంది. తాగుతూనే ఉంటాడు, ఇంకా అతమాడు హీరోయిన్ అయితే తాగుతూనే ఉంటాడు. ఇంకా లిప్ కిస్లు అయితే ఒక 20 లిప్ కిస్లు ఇచ్చాడు. అంటే సిచ్యువేషన్ బట్టి ఇచ్చాడు లిప్ కిస్లు. అంటే రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక ప్రియుడితో ఆ కిస్ ఇచ్చాకే తన కొంచెం కూల్ అవుద్ది అనమాట. చాలా బాగుందండి. అంటే సిచ్యువేషన్ సాంగ్స్ సూపర్. ఏమండి దివాళికి ఉన్న ఒక మంచి సినిమాలో ఒక మంచి అంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఖచ్చితంగా అందరూ కూడా చూడాలి. ఖచ్చితంగా కాలేజీ కుర్రోళ్ళు చూద్దాం మీరు అన్నారు కదా, అంటే ఉండాలి. లేకపోతే సినిమా ఎవరు చూస్తారు ఇప్పుడు? అన్ని రకాలు ఉండాలి. కాదు ఇందులో విలనిజం గట్రా ఏమి లేదు, అంతా కూడా ఫ్యామిలీ సబ్జెక్టు. నా సబ్జెక్టు 3 ఇస్తానండి. ఆ వ్యాధి ఏంటంటే ఏదైనా టైం మెయింటెనెన్స్ చేయకపోతే ఆమె మెంటల్ ఎక్కుతుంది, ఆ మెంటల్లో సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో లిప్ లాక్ ఇస్తారు అంతేకాని ఏదో రొమాన్స్ పరంగా దాని పరంగా కాదు. మూవీ అయితే ఎక్కడ కూడా లాగ్ లేదు, బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు. కిరణ్ రామ్. సో మూవీ అయితే చాలా బాగుంది. దివాళీకి వచ్చిన అన్ని మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇదే. అంటే ఆ రెండిట్లతో పోల్చుకుంటే ఇదైతే హిట్ కొట్టేసినట్టే. ఈ దివాళీ మాత్రం కిరణ్ అబ్బవరం వరం ఇచ్చేసాడు. ఇంకా ఎంజాయ్ చేసేయండి. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.